నాలో అలజడి కూడా మొదలైంది. రెండు ఊర్ల మధ్యలో రెండు గ్యాంగులు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళదే పెత్తనం. అన్న నీతో వస్తానా నేను. యుద్ధం మధ్యలో ఎక్కడికైనా వెళ్తావురా? గెలుపు మనదే అయ్యేలా ఉందన్న. ఏంటి? అందుకే శంకర్ అన్న 2 రోజులు విరామం తీసుకొని రమ్మన్నాడు. అందరిని ఇంటికోమన్నాడు. యుద్ధం మనదే అన్న ఆనందం, నా భార్యను చూస్తా అన్న సంతోషం. ఎందుకో మంచి రోజులు వచ్చాయేమో అనిపిస్తుంది. యుద్ధం మొదలైంది, వెళ్ళాలి. పెళ్ళైన 3 రోజులకి నా భర్త నన్ను వదిలేసి వెళ్తున్నాడు. వెళ్ళొద్దు అని చెప్పాలనుంది, కానీ చెప్పలేకపోయా. నాకు నిన్ను వదిలేసి వెళ్ళాలని లేదు, కానీ అన్నా 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 నా భార్య నా కోసం తన వెహికల్లో ఎదురు చూస్తూ ఉంటుందిరా. చీర ఎవరి కోసం అన్నా? మీ వదిన కోసం రా. అన్నా నువ్వు అనుకున్నట్టు ఏం కాలేదన్నా. అన్నా నువ్వు అనుకున్నట్టు ఏం కాలేదన్నా. నువ్వు అనుకున్నట్టు ఏం కాలేదన్నా. ఎందుకు అతను కొట్టా? కొట్టాలా చంపాలా? మరి నీతేం చేస్తున్నాడు? నేనే చేయించుకుంటున్నా, నేనే ఇష్టపడి పండుకుంటున్నా. వాడితోనే కాదు, ఈ గల్లీలో ప్రతి ఒక్కరితో పన్నా. అన్న ఏమైందన్నా? అన్నా అన్నా నువ్వు నా భార్యవే, అయితే నేను ఇంకా బ్రతికే ఉన్నా. నువ్వు బ్రతుకున్నా చచ్చినట్టే. అన్నాను ఎందుకు వదినే ఇలా అంటున్నావు? పాపం వదినే, అన్న ఏడుస్తుండు. అన్నిటి మనం ఇప్పటివరకు చూడలేవు వదినే. నువ్వు ఇంటికి రాక ఎన్ని రోజులైందో తెలుసా? పెళ్లి చేసుకున్నావు, 3 రోజులున్నావు. తర్వాత యుద్ధం, గొడవలు, కొట్లాటలు శంకరన్న పిలిచి నన్ను పోయినావు. నువ్వు పోతే పోయినావు మంచిగానే 6 నెలలు. ఒక్కసారైనా నా గురించి పట్టించుకున్నావా? నా గురించి ఆలోచించావా? 6 నెలలు లేనని ఇలాంటి లంగ పనులు చేస్తావా? ఊళ్ళో నా పరువు మొత్తం తీస్తావా? ఏం మొహం పెట్టుకుని అంటున్నావయ్యా? ఒక 100 రూపాయలు చేతిలో పెట్టిపోయినావు నువ్వు. తినడానికి తిండి అయిపోయింది, కట్టుకోవడానికి బట్టలు చినిగిపోయినాయి. నీతో చెప్పుకుందామంటే నువ్వెక్కడున్నావో తెలియదు. పోని పుట్టింటికి వెళ్దామంటే వాళ్ళు ఉన్నా లేనట్టే. శంకరన్న కోసం నువ్వు వెళ్ళిపోయావు. నిన్ను వెతుక్కుంటూ శంకరన్న దగ్గరకు వస్తే ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందో తెలుసా?
పిల్ల ఎటు పోతున్నావు? అన్న నేను శివ భార్యనన్నా, ఒకసారి శివాని కలవాలి. వాళ్ళు ఇప్పుడు మీటింగ్లు ఉన్నారు, కలుసుడు వీలు కాదు కానీ వెళ్ళు. అన్నా దయచేసి కల్పించండి అన్నా, చాలా కష్టాలలో ఉన్నాను. ఆయన వచ్చి 3 నెలలు అవుతుంది. దయచేసి ఎలాగైనా కల్పించండి అన్నా. సరే ఈ రూమ్లో కూర్చోపో, ఏదో ఒకటి చెప్పి పంపిస్తా. సరే అన్నా. అవ్వ ఏముందిరా దీని బ్యాగ్. ఏమైందిరా? ఏదో టెన్షన్ ఉన్నట్టు. అన్న ఏం లేదన్నా, సిగరెట్ అన్న. సరే నేను వెళ్తారా? సరే. జాగ్రత్త. అన్నా బాయ్ అన్నా. అరే గంట, నేను లోపలికి వెళ్ళొస్తా, నువ్వు ఈయన ఉండు సరేనా? అవైడ్ ఇచ్చిన లవడోలు సిగరెట్ లవడోడు మూది పెట్టినా నేను తాగాలట. సార్ అవ ఏంద్ర ఈ రపరప నాకు హాని పని మంచిగా ఉంది. ఏయ్ ఆకలితో ఉన్నా అన్నావు, నేను కూడా ఆకలితో ఉన్నా. నా ఆకలి తీరింది, నీ ఆకలి తీర్చుకో. చల్. నన్ను క్షమిస్తావా ప్రియా? నన్ను క్షమించు ప్రియా, నన్ను క్షమించు ప్రియా, నన్ను క్షమించు ప్రియా. నేను తప్పు చేశానయ్యా, కానీ కావాలని చేయలేదు. పరిస్థితులు, ఆకలి బాధ, అక్కడికి నేను నీ గురించి ఎదురు చూశాను. అంతేగాని నాకు నేనుగా ఇందులోకి దిగలేదు. నన్ను క్షమించడానికి కూడా నాకు అర్హత లేదు. నేను వెళ్ళిపోతాను. ప్రియా
ఎక్కడికి? ఎక్కడికో ఒక దగ్గరికి, నీకు అవమానం జరిగినంత దూరం. ప్రపంచం నన్ను హేళన చేసిన, సమాజం నన్ను దూరం పెట్టిన, ఎవ్వరు ఏమనుకున్నా ఎవరితో నాకు పని లేదు. ఈ ప్రపంచంలో నేను ఎవరికైనా సమాధానం చెప్పాలనుకుంటే అది నీకే. ఎందుకంటే నువ్వు నా భార్యవి. ఏం చెప్తున్నావు అన్నయ్యడా? ఉచ్చవత్తున్నా. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఎవరు రాయుడు? అన్న 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 తప్పైందన్న. అన్న అద్దన్న అద్దన్న అన్న ఇది దండం పెడతాను అన్న. కొయ్యి అన్న నా కొడుకుని, కొయ్యి 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 కొయ్యి.